అందరూ ఎలా ఉన్నారు? క్రికెట్ అనేది ఒక ఎమోషన్. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో కల్లా చాలామంది అభిమానులు క్రికెట్ని ఆరాధిస్తూ ఉంటారు. అయితే క్రికెట్ని చాలా మటుకి టీవీలోంచి చూస్తుంటారు. ఎవరో కొంతమంది బట్టికే వీలుని బట్టే స్టేడియంకి వెళ్ళి మ్యాచ్లు చూస్తుంటారు. పెద్ద పెద్ద మ్యాచ్లు ఉంటాయి కదా, పాకిస్తాను, ఇండియా, శ్రీలంక, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఇలాంటి పెద్ద పెద్ద టీంలు ఆడుతున్నప్పుడు అభిమానులు కూడా ఎక్కువ మంది స్టేడియంకి వెళ్ళి చూస్తూ ఉంటారు. చాలా వాటికైతే టీవీలోంచి చూస్తుంటారు, అది అందరూ తెలిసిన విషయమే. అయితే అభిమానులు కొంతమంది ఆ గ్రౌండ్లో టికెట్ దొరికినప్పుడు టికెట్కి వెళ్ళి చూసేటప్పుడు పెద్ద పెద్ద ప్లేయర్స్ని చూసినప్పుడు విరాట్ కోహ్లీనో, లేకపోతే ధోనీనో, లేకపోతే రోహిత్ శర్మనో, హార్దిక్ పాండ్యానో, లేకపోతే వేరే దేశాల నుంచి స్మిత్నో, క్లార్క్నో, ఇలా పెద్ద పెద్ద ఆటగాళ్ళను చూసినప్పుడు ఏంటంటే అత్యుత్సాహం ఎక్కువైపోయి గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంటారు కొంతమంది అభిమానులు. వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ బ్యాట్స్మెన్ బౌలర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి చేస్తుంటారనమాట. అదే సమయంలో చాలామంది సెక్యూరిటీ గార్డులు అయితే వాళ్ళందరూ వెళ్ళి ఆ అభిమాని ఎవడైతే కాళ్ళ మీద పడుతున్నాడో వాడిని లాక్కొని వెళ్ళిపోతుంటారు. వాడిని లాక్కొని వెళ్ళిపోయి ఆయన అట్టాగే ఊరికనే వదిలిపెట్టరు. కొన్నిసార్లు కేసులు పెడుతుంటారు, జైల్లో పెడుతుంటారు, లేదంటే వాడిని ఇరక్కొడుతుంటారు. ఇక్కడ గ్రౌండ్లో నుంచి ఈ అభిమాని క్రికెటర్ ఎవరైతే ఉన్నారో ఆ క్రికెటర్ కూడా వాడిని వదిలేయండి అంటారు. కానీ ఈ సెక్యూరిటీ గార్డులు మాత్రం ఆ అభిమానిని వదలరు, ఇరక్కొడతారనమాట. అది ఫ్యాక్టు. దయచేసి మాకు టికెట్ దొరికింది, మీ గ్రౌండ్లోకి వెళ్ళాం, ఫస్ట్ టైం హీరోని చూస్తున్నాము, వీళ్ళందరినీ క్రౌడ్ని కాదనుకొని ఆ బార్గెట్లు దూకేసి వెళ్ళిపోయి గ్రౌండ్లోకి వెళ్ళి దయచేసి ఆ క్రికెటర్ని కలవాలని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. అవి మనకు చూపించరు, ఆ వీడియోని మనకు చూపిరు, అక్కడ ఏం జరిగిందనేది చూపిరు, గ్రౌండ్లో జరిగింది వాటికే చూపిస్తారనమాట. ఈవెన్ క్రికెటర్లు వదిలిపెట్టమన్నా కానీ ఆ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఆ పోలీసులు కానీ వదిలిపెట్టరు. ఎవడైతే ఈ బారిగేట్లు దూకెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడతాడో. సో ఏంటంటే ఆటనాగే చూడాలి. మన గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కూడా దూరం నుంచి చూస్తా ఎంజాయ్ చేయాలి, అంతేగాని గ్రౌండ్లోకి దూకేసి అందరి ముందు కనపడేటట్టు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పట్టడం అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి ఉండిద్ది వాళ్ళు కలవాలని, చూడాలని. సో ఏంటంటే దీంట్లో రిస్క్ ఉండిద్ది కాబట్టి ఆ రిస్క్ చేసి దయచేసి ఎవరు వెళ్ళొద్దు. మ్యాచ్కి వెళ్ళామా, చూసామా, ఎంజాయ్ చేసామా. ఒకవేళ బయట ఏదైనా ఎయిర్పోర్ట్ల దగ్గర ఎక్కడన్నా వాళ్ళు షాపింగ్ మాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్లోకి వస్తారు కాబట్టి. అది నేషనల్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి దయచేసి అలా ఎవరు వెళ్ళొద్దు, అది పెద్ద ఇష్యూ అయింది. అలా వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత అభిమానులకు ఏం జరిగింది అనేది ఎవ్వరు చూపిరు, ఎందుకంటే అది చాలా సీరియస్ విషయం కాబట్టి. సో ఈ వీడియో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.